అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చంటోడిలా అనాలి నేడు మనలో మనిషి గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। అక్షరాభ్యాసం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బాసరా. సరస్వతీదేవి ఆలయాల్లో మన దేశంలో ప్రాముఖ్యమైనవి 2 ఆలయాలు. అందులో ఒకటి ఈ తెలంగాణ బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం, రెండవది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన 18వది. ఈ ఆలయం లాల్ శ్రీనగర్ లో ఉంటుంది. చరిత్ర ప్రకారం బాసర ఆలయం 6వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. తర్వాత 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అమ్మవార్లను వ్యాస మహర్షి స్థాపన చేసినందుకు ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు వ్యాసర అని పిలిచేవారు. అది కాలక్రమేణా ఇప్పుడు బాసరగా మారింది. మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై సరస్వతి, లక్ష్మీదేవి మరియు కాళికామాతలు ప్రతిష్ఠించమని చెప్తారు. తర్వాత వేదవ్యాసుడు గోదావరి నది ఒడ్డున ఉన్న ఇసుకను 3 ముద్దలుగా పెట్టి అమ్మవార్లుగా భావించి పూజ చేస్తాడు. ఒకనాడు సరస్వతి, లక్ష్మీ, మహాకాళి అమ్మవార్లు ప్రత్యక్షమవుతారు. అక్షరాభ్యాసం ఆలయ చరిత్ర అన్ని డీటెయిల్ గా కవర్ చేస్తుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్
वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने। చెల్లెళ్ళకి ప్రసాదం ఇద్దామని వచ్చి ఎవరు బాసార ప్రసాదం. జ్యోతి జ్యోతి ఏం చేస్తున్నావు? లేడా బావలేడా? గడిపోయినా వంట ఏం చేసినా? ముగ్గుల సారా బాసరా ప్రసాదం అమ్మవారు. చేతితోటి తీసుకోవచ్చుగా? మొత్తానికైతే అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. ఎంజాయ్ ఏముందిరా? ఎంజాయ్ ఎట్లయితుంది? మనం బండి మీద పోయినాం, పోతే ఆఫీస్కి టైం అవుతుంది. బాగా ఏమంటుండా? బాగా ఏమంటుండా? ఎంజాయ్ ఏముంది? బండి మీద టైం దొరికినప్పుడు పోవటమే. పబ్లిక్ ఏం లేరు పెద్దగా, బండి మీదనే పోవచ్చు, సైకిల్ మీద కాదుగా పోయింది. బస్సు పోలేము జర్నీ. శశి రాలే. శశి ఫస్ట్ మధ్యాహ్నం అన్నాడుగా, ఓ అట్టయితే నేను వస్తా బాగానే అన్నాడు, యాక్టివ్ బాగానే మాట్లాడాడు. మళ్ళీ సాయంత్రం కన్ఫర్మ్ చేసి చెప్తలే అని చెప్పిన. నైట్ ఫోన్ చేయగానే నాకు కుదరదులే బావ, నాకు కొంచెం అన్ఈజీగా ఉంది, ఇబ్బంది పడతలే అన్నాడు. సర్లే నీ ఇష్టం అన్నాడంటే లాభం లేదని ఇంకా వచ్చేసి నేను. అయితే ఫస్ట్ ఏరియాకి పోదామని అనుకున్నా, కానీ మహేష్ నాకు ఇప్పుడు కుదరదు బావ ఏమనుకున్నా. అదే అన్న తర్వాతకి మళ్ళీ అడిగితే 350 జర్నీ అనేది మనకు మొబైల్లో 6 గంటలు చూపెడుతుంది. ఇక్కడ నుంచి బాసర్కి 3 గంటలే, 6 గంటలు. కానీ ఆగకుండా గంటకి 50 పోతే 6 గంటలు. మనం ఆగకుండా ఎట్ట పోతాం, టైం పడుతుంది. భోజనం జర్నీలో చేసిన 1:30 కాగానే కరెక్ట్గా హోటల్ చూసుకొని భోజనం చేసిన. బాసరా ఇంకా అప్పటికి ఎంత ఉంది, నిజామాబాద్ కూడా పోలే, ఇంకా 150 కిలోమీటర్లు ఉంది. 150 లేదులే, అదొక 50, అదొక 40, 90 కిలోమీటర్లు ఉంది. అప్పటికి 2 అయింది. నేను వర్షం ఒక్క సుక్క కూడా ఏడదాగలే. అది బాసర్ నుంచి అదే ఈ షర్ట్ ఎప్పుడే తెచ్చుకున్నా, పాయింట్ మొన్న తెచ్చుకున్నా నేను. అక్కడ కలిసింది, శరత వాళ్ళకి ఫోన్ చేసింది, ఇట్లా బాసర్లో ఉన్నా ఇట్లా సంగతి శరత అంటే, శరత అన్నట్టుగా మరి రా అన్నాడు. ఫోన్ చేసిన పావు గంటకు మళ్ళీ ఫోన్ చేసిండు, ఎక్కిన బస్సు అన్నాడు. బస్సు ఏంటిది అన్న, మరి దేని మీద వచ్చినా అంటే, లేదు బండి మీద వచ్చినా అంటే, నాయన బండి మీద ఎట్లా వచ్చినాడు అని అంటే అడుగు నొప్పి వేసిన మస్తు పోతారు. ఒక్కొక్కళ్ళు లడక్ అటు పోతారు, ఢిల్లీ సైడ్ పోతారు. ఏంటిది? టూర్లో తిరిగి వచ్చింది జ్యోతి అది చూసిండు,
అట్లా మీద ఎంజాయ్ చేయాలని చూస్తుండే అంటుండే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైము. ఇప్పుడు మనం వాళ్ళలాగా పోవాలి వీళ్ళలాగా పోవాలి అప్లోడ్ చేసుకోవాలని కాదు. అది అంటుండే వాళ్ళందరూ కూడా రావాలి అట్లా ఎంజాయ్ చేసేది కూడా అంటుండే. ఎంజాయ్ వేరు ఇట్లా తిరగటం వేరు. ఎంజాయ్ అన్నారు దాన్ని. అదే అందరికి ఇప్పుడు బాగా పోవాలంటే పోలేవాడు కానీ అంటే అనేది పని కాబట్టి కుదరదు. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి కుదురుతుంది ఫ్యామిలీతో. శనివారం ఆదివారం సెలవు అనుకుంటుంది కాబట్టి అందరికి అట్లా ఉండదులే అంటుండు. తిరగలేవను అంటుండు. ఏం చేస్తాం మరి కొన్ని కష్టం ఉంటుంది. అయితే వచ్చేటప్పుడు ఇక ఊరకనే ఎందుకు రావాలని చెప్పేసి మళ్ళీ అక్కడ లొకేషన్లు చూస్తే ఒకటి నిజామాబాద్లో వేరే టెంపుల్ కూడా ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. అది కొంచెం మళ్ళీ బాసర రోడ్డుకే పోవాలంటే ఇంకా అటు కుదరదులే, 7 కిలోమీటర్లు వెళ్ళే. కానీ మళ్ళీ లోకల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి చూసుకున్నా. డిచ్పల్లిలో రామాలయం, పాత రామాలయం టెంపుల్ ఒకటి చూసుకున్నా. చాలా ఫేమస్ ఉంటుంది, పాత పురాతనమైన టెంపుల్. వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన, ఇక నిమ్మలంగా వచ్చిన, ఆరామ్సే వచ్చిన, ఇక ఏ టెన్షన్ లేకుండా మంచిగా వచ్చేసిన. ఇక ఆడికి చదువుతున్నావు చెప్పినగా ఆడికి ఆడికి చెప్పు. ఏం మరి రాత్రి ప్లాన్ వేసినావు, వాటర్ ఫ్లాప్ అయిందిగా. ఇక లేవారం సాటర్డే అంటే ఇక మనం ఆడుకో అక్కడికి పోతూనే ఉండాలి. బాసర వెళ్తున్నా, బాసర నిజామాబాద్ బై టెంపుల్కి దర్శనం. బై బై బైక్. ఇది ఆ బోర్కు వచ్చిందన్నారు, ఇంకా అమ్మేసుకోమని రాబండితోనేనా? మన బండి మనం నమ్మకం అన్నమాట, నమ్మకం మీదే పోవటం. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన నరుడి బ్రతుకు 5ంటికి బయలుదేరితే 2 గంటలలో భువనగిరి ఉండేవాడిని. మిగతా టైంలో అవతల కవర్ చేసి 7-10 అయింది. శృతి నన్ను పిలిచినవా? నన్ను పిలిచినవా? వస్తావా మరి ఇప్పుడు? స్టడీ అవర్ ఉందా మీకు ఇలా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? ఓకేనా మరే? ఊరి బయట ఉంటే ఊరికి వెళ్ళండి, లేదంటే ఇంటికాడ ఉండండి, సరేనా? మరి ఎప్పుడు రిటర్న్? ఇవాళ నిజామాబాద్ పోతే అంత అయిపోయినాక రేపు మార్నింగ్ రిటర్న్ అవుతావా? రేపు మార్నింగ్ రిటర్న్ అవుతా. ఇప్పుడు ఇవాళ రిటర్న్ కావడానికి అయితే ఛాన్స్ లేదుగా. రేపు రిటర్న్. రేపు నైట్ కల్లా వస్తావా? ఇక మ్యాక్సిమం అదేగా. మండే ఆఫీస్ ఉంది ఏంది మీకు? ఇప్పుడు ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి రావాలి. కానీ ఫస్ట్ టైం నిజామాబాద్ పోవటం. నిజామాబాదే కదా. బట్టలు పెట్టుకున్నావు కానీ అన్న అవసరం ఏం లేదు, బట్టలు వేసుకోరంట. అంటే నేను ఆ జర్నీలో పోవడానికి ఆడిపోయాక బట్టలు అవసరం ఏమి ఉండదు. అంతే. నువ్వు పిలిస్తే వద్దువా యాడికి? మరి నిన్న అడిగితే నాకు స్కూల్ ఉంది ఎవరికి చెప్పినా పోవాలి. ఎవరికి చెప్పినా నువ్వు అసలు మమ్మల్ని అడిగినావా? నువ్వు అక్కడ ఎక్కడికన్నా పోదా అంటే ఎక్కడికన్నా అంటే నువ్వు తిరిగి ఆ మంచిర్యాల అయ్యని నాకేం పని? గుళ్ళ కాడికి నేను వస్తా. గుళ్ళకాడికే ఆడికైనా ఒక జర్నీ అనేది రావడానికి నువ్వు అసలు కుదరనంటే కుదరదన్నా నువ్వు. నాకేం కుదరదని నేనేం చెప్పలే అసలు. నువ్వు నన్ను అసలు ఇప్పుడు రావడానికి రెడీగా ఉన్నా. ఆఫ్డే కూడా పోను, సార్కి ఫోన్ చేసి చెప్తూ రేపోతున్నాను. అది నిన్న చెప్పాలి, ఇప్పుడు చెప్తా అంటే కుదరదు. నువ్వు ఒక స్కూల్కి ఇన్ఛార్జ్ ఎట్లా ఉంటుంది? నేనేం చెప్పొచ్చు, ఇవాళ స్కూల్ లేదు, పిల్లలు ఉంటేనే నా రెస్పాన్సిబిలిటీ. పిల్లలు లేదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఇస్తే నా పని. అంత లేదులే కదా, వెళ్ళే ముందలా ఇది ఒక డస్క్ అనమాట, తెసకపోలేదు నేను. ఏదే కోతి సర్లే మరి స్కూల్ ఉంది. కారు మన కారే ఉంది. కార్లా అంటే మరి మా జ్యోతిని రెడీ చేయాలి, నిన్ను రెడీ చేయాలి. మీరు రెడీ ఉన్నారంటే పోవచ్చు. వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లగాలు అనుకోద్దు, ఇక నీలాగా గుంటరా చిలకాలుగా పోతా ఉంటది. ఇంకంటే ఇప్పుడు మనం వర్క్ మన ఫ్యామిలీ పోతున్నా ఒకళ్ళని తీసుకొని పోవచ్చు. ఇప్పుడు ఏదో ఉట్టిగా పోయేస్తా, తర్వాత ఏదో మంచిగా పోయేస్తా అంటానికి చెప్తావే అన్ని కథలు. సరా గుడికి బాసరా, బాసరాలో అసలు ఏం చేస్తారు తెలుసా నీకు?
నీకు మీ నాన్న అక్షరాభ్యాసం ఆడే చేపి అసలు వాస్తవానికి చిన్నపిల్లలకి అక్కడ అక్షరాభ్యాసం అంటే సరస్వతి టెంపుల్ జ్ఞాన సరస్వతి జ్ఞాన సరస్వతి జ్ఞాన సరస్వతి కాడ అందరూ అక్షరాభ్యాసం చేస్తారు చిన్నపిల్లలకి. శక్తిపీఠాల్లో అది కూడా ఒకటా? ఏమో నాకు అది తెలియదు. అవునా? కాదట్టుంది 18 శక్తిపీఠాల్లో అది కూడా ఉంటున్నట్టుంది. సరే మరి మరి సరే మరి బాయ్. లేసి వస్తుంది బొమ్మలు ఏమన్నా అమ్మితే కొనరా. బొమ్మలా? ఏం బొమ్మలు కావాలి? కోతి బొమ్మలా కొండముచ్చు బొమ్మలా? కోతి కొండముచ్చు 2 ఉన్నాయిగా మన ఇంట్లో. వేరే ఇంగ్లీష్ బొమ్మ